మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్తమానంలోకి వెళదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వాక్యాలు. జేమ్స్ చాప్టర్ 5 10 and 11. యాకోబు పత్రిక 5-10-11. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. 7వ వాక్యం మధ్య భాగం. ఓపికతో కాచుకొనుచు, ఓపికతో కాచుకొనుచు. 10-11 మరొకసారి చదువుతున్నాను. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. యాకోబుకి ఒక వాడుక పదం, అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఉపనిషత్తు. యేసన్న గారు ప్రసంగం చేసేటప్పుడు నా ప్రియమైన సహోదరులారా అంటారు. మరి సభలో ఆడవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఆయన ప్రసంగం యొక్క శైలిలో ఉపనిషత్తు. అలాగే జోషన్న గారు నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న అని అట్లా సంబోధిస్తాను. యాకోబు యొక్క ఉపనిషత్తు సహోదరులారా. యోహాను 3 పత్రికల్లో చిన్నపిల్లలారా. నా శైలి, నా ఉపనిషత్తు ఏమిటంటే నా దేవుని ప్రియులారా, నా దేవునికి ప్రియమైన వ్యక్తులు మీరు అని సంబోధిస్తుంటాను. ఈ అధ్యాయంలో చాలాసార్లు మీరు చూస్తారు నా సహోదరులారా, నా సహోదరులారా అని. కానీ సంఘాన్ని, దేవుని ప్రజల్ని ఉద్దేశించి చెప్పబడిన మాటలు గనుక స్త్రీ పురుషుడు అని కాకుండా సంఘం అంతటికి ఓపికను గూర్చి యాకోబు చెప్తున్నారు. చెప్పే మునుపు ఒక రైతు
తొలకరి వర్షం కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తాడో కడవరి వర్షం కోసం కూడా అంతే ఆసక్తితో ఎదురు చూస్తాడు. ఇక్కడ అవసరమైంది ఆసక్తి కాదు కానీ ఓపిక, ఓపిక, ఓపిక. అందుకే వ్యవసాయదారుడు గనక ఎలాగైతే ఓపికగా ఎదురు చూస్తారో ప్రభు రాకడ కోసం మీరంత ఓపికగా ఎదురు చూడాలి. బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ఈ ఆత్మలు కేకలేస్తున్నాయి, నాథా సత్యస్వరూపి, త్వరగా వచ్చేయి బాబు, త్వరగా వచ్చేయండి మీరు. ప్రభు ఏమన్నారు? మీ సహోదరుల సంఖ్య ఇంకా పూర్తి కాలేదు, ఆ సహోదరుల సంఖ్య పూర్తయిన తర్వాత నేను వస్తాను. అంటే అందరికీ తొందర 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 తొందర. నిన్న రాత్రి విజ్ఞాపన ప్రార్థన కూడిక ఉంది, కానీ అది ముగించుకొని నేను ఇక్కడికి వచ్చేసరికి తెల్లవారుజామున 3 అవుతుంది. ఆ టైంలో 3 గంటల నుంచి 6 గంటల వరకు వర్తమానం రాసుకొని నిద్ర కళ్ళ మీద వస్తే బాగుండట్లేదని విజ్ఞాపన ప్రార్థన కూడిక రద్దు చేసుకొని 7 గంటలకంతా బయలుదేరేశాను. మామూలుగా నేను కొవ్వూరు ఊళ్ళో నుంచి వస్తే సరిపోయేది, హైవేలో వెళ్ళిపోదామని వచ్చాను. దేశమంతా ఫాస్ట్యాగ్, టోల్గేట్ల దగ్గర ఫాస్ట్యాగ్ ఉంది, కొవ్వూరులో మాత్రమే మాన్యువల్ ఉంది. 2 గంటలు ట్రాఫిక్లో కూర్చోన్నాను రాత్రి. మరి వాడికేం పోయే కాలము, దేశమంతా ఫాస్ట్యాగ్ వాడుతుంటే వాడొక్కడే మాన్యువల్ పెట్టుకున్నాడు. అంతా ఫాస్ట్గా స్పీడ్గా. ఈ ఫాస్ట్యాగుల్లో కూడా ఎక్స్ప్రెస్ ట్యాగ్ ఒకటి ఉంది. మామూలు ఫాస్ట్యాగ్లో వెళితే 15 రూపాయలు అనుకోండి, ఈ ఎక్స్ప్రెస్ ట్యాగ్లో వెళితే 20 రూపాయలు. 5 రూపాయలు పోయినా పర్వాలేదు, స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఎక్కడికక్కడ వేగవంతమైన నాగరికత. 2G అయిపోయింది, 3G అయిపోయింది, 4G అయిపోయింది, ఇప్పుడు 5G అది కూడా అయిపోయింది. ఈ కరోనా తర్వాత 6Gయో 7Gయో వస్తుంది. ఎందుకు? సర్వనాశనం అయిపోవడానికి. ఎప్పటికప్పుడు వేగవంతం. ఒక్కోసారి మనం కూడా ఓపికగా ఎదురు చూస్తూ ఉంటే ఎదటి వాళ్ళకి ఎంత లోకువో. అరే చేత కాకపోతే నాకు చెప్పరా, చేతగా దద్దమ్మ మాటలు మాట్లాడమాక, నాకు చెప్పు, నేను చేసి పెడతా. చేద్దాం కాదు, చేతగాని మాటలు అంటారు. మనమేమో ఓపికగా ఉందాం, తొందర ఎందుకులే, ఎందుకంటే ప్రభువు నమ్ముకున్నాం కదా. ఓర్పు చెప్పండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపేస్తుంది. ఈ ఓపికకి
శ్రమానుభవానికి ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? గాంధీని కానీ, నెహ్రూని కానీ, మార్టిన్ లూథర్ని కానీ, జోసెఫ్ స్టాలిన్ని కానీ, వీళ్ళని కాదు. చదవండి 10వ వాక్యం. ఇప్పుడు నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, ప్రభువు నామాన్ని బోధిస్తూ ఉన్న ప్రవక్తల్ని శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అది దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికము లేక దీనత్వము లేక ఓపికతో ఉండే మనుష్యులు. నా దేవుని ప్రియులారా, దేవుడు కూడా మనల్ని రికమెండ్ చేస్తున్నారు. దేవుడు కూడా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. కాస్త ఓపికగా ఉండండి, కాస్త ఓపికగా ఉండండి, కాస్త ఓపికగా ఉండండి. అలా ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్ళు ధన్యులు. తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంలో తప్పుడు పని చేయడం కంటే కాస్త ఓపికగా, కాస్త నిదానంగా, కాస్త ఆలోచించి అడుగు వేస్తే మంచిది. 40వ కీర్తన 1వ వాక్యం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. చూడండి ఎంత చక్కని మాట. ఇప్పటికిప్పుడు చేస్తారా చేయరా? 24 గంటల్లోగా చేస్తారా చేయరా అని దేవుని మీద రుబాబు చేయకుండా, దేవుని దబాయించకుండా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. వాస్తవంగా ఆ కీర్తన రాసినప్పుడు విజయశీలుడా, నా ప్రాణప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను, వాస్తవంగా అక్కడ పాట రాసేటప్పుడు పెట్టింది ఏంటంటే, విజయశీలుడా నా ప్రాణప్రియుడా, సహనముతో నేను కనిపెట్టుదును అని పెట్టుకున్నాం. ఇది స్తుతి కీర్తన కదా, సహనంతో కనిపెట్టడం అనే మాట బాగోదని దాన్ని తీసేసి కృతజ్ఞతతో నిన్ను స్తుతించదును అని పెట్టాం. సహనముతో నేను ఎదురు చూస్తున్నాను, సహనముతో నిన్ను వేడుకుంటున్నాను. మీ సమయం ఎప్పుడో అప్పుడే కార్యాలు జరిగించండి. మనం వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పట్టినట్టు విన్నట్లు ఉండరు. పొరపాటున కొన్ని సందర్భాల్లో ప్రభు మనల్ని పరీక్షిస్తారు. వీళ్ళు ఎంత ఓపికతో ఉన్నారు, వీళ్ళకి సహనం ఉందా లేదా అని ప్రభు ఎదురు చూస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 30:18. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. నిలబడున్నారు అంటే దాని అర్థం, నిలబడుకొని ఉన్నారు అంటే దాని అర్థం ఇక కార్యాలు జరిగించడానికి బయలుదేరి వస్తారు ఆయన. ఈలోగా మనకు ఓపిక ఉండదు. ఆయన వచ్చేసరికి వెళ్ళిపోతాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది విశ్వాసులు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. 10 అయింటుంది టైం, కాసేపు కూర్చోండి. ఏంటి బ్రదరు 10 అవుతుంది టైము, ఇంకా నిద్రపోతుంటే ఎట్లాగా పాస్టర్ గారు? 10 అయింది వాస్తవమే, పాస్టర్ గారు నిద్రపోతున్న మాట వాస్తవమే. అసలు ఎప్పుడు పడుకున్నాడు అది తెలిసేస్తేగా నీకు. రాత్రి ఒక చోట సభ ముగించి రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం 6-6:30కు వచ్చి ఉంటారు. బడలిగ్గా ఉండి కొంచెం వాడు పడుకుంటారు. 10 అవుతుంటే ఇంకా లెగలేదేంటి? ఎప్పుడు పడుకుందో మీకు తెలియదు కదా. సరే, ఈ పిల్లలు వచ్చి చెప్తారు, పాస్టర్ గారు వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారంట. అంటే ఓపిక ఎక్కడ ఉందిరా, వస్తున్నానని చెప్పి స్నానం చేసుకొని
వెళ్ళేసరికి అడ్రస్ ఉండరు. ఏమయ్యారు అంటే ఆలస్యం అవుతుందని వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని మాట అడుగుతాను, కరోనా జబ్బు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు మధ్యాహ్నం తర్వాత వస్తానన్నాడు అనుకోండి. వాడు వస్తే ఎంత, రాకపోతే ఎంత, మా పైసల మీద బతికేవాడాడు అని ఇంటికి వెళ్ళిపోతామా? నర్సక్కని ఆ డాక్టర్ ఇంటి అడ్రస్ అడిగి మరి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మీ ఇంట్లోనే పడుకుంటానయ్యా, సిలిండర్ పెట్టవయ్యా అంటాడు. అర్థమైందా? మరి మనకు అత్యవసరం అనుకున్నప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎదురు చూస్తాం. కానీ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఎందుకు ఓపిక నశించిపోతుంది? మిమ్మల్ని కరుణించాలని, మీ యందు దయ చూపించాలని ఆయన లేచి నుంచోనున్నాడు. ఆయన వచ్చేలోపే తొందర. చివరి మాట, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నవారందరూ ధన్యులు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నవారందరూ. గాడ్ ఆల్సో ప్రమోట్, గాడ్ ఆల్సో రికమెండెడ్ హ్యాబిట్ ఆఫ్ పేషెన్స్. ఓపిక కలిగిన మనస్సు, అలాంటి అలవాటు కలిగి ఉండాలని దేవుడు కూడా మనల్ని ప్రోత్సాహపరుస్తున్నారు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నారు. పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు యేసయ్యతోనే ఉన్నారు. చాలా విషయాలు ప్రభు చెప్పారు వాళ్ళకి. చెప్పి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ శిష్యులతో ఏమన్నారు తెలుసా? మీరు మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టండి, ఓపిగ్గా కనిపెట్టండి. ఎందుకు బోధకుడా? తండ్రి వలన వాగ్దానం చేయబడిన ఆత్మ పొందుకునేంత వరకు మేడగదిని దిగద్దు. అంటే ఈస్టర్ రోజు సాయంకాలం మేడగదిలో కూర్చుని మీరు 2 సార్లు ఆత్మను పొందమన్నారుగా, అప్పుడు కొంచెం ఊగాంగా మేము. ఇక్కడ ఊపుడు ముఖ్యం కాదు, వెళ్ళి కనిపెట్టండి అక్కడ. అంటే మీతో సేవ అంతా నేర్చేసుకున్నాం బోధకుడా, పద్ధతులన్నీ నేర్చేసుకున్నాం మేము. ఎవరన్నా ఏదైనా ఇస్తే ఇలా చేతుల పైకి ఎత్తి పరలోకమందున మా తండ్రి, అట్లా అన్నీ నేర్చుకున్నాం, అన్నీ తెలుసు మాకు. యేసు ప్రభు అన్నారు, ఎక్కువ మాట్లాడద్దు, మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టండి. ఓ 4 రోజుల నో, ఓ వారం రోజుల నో. తండ్రి వలన వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేంత వరకు ఓపికగా కనిపెట్టండి అక్కడ. అంటే యేసు ప్రభు కూడా వాళ్ళ శిష్యులకి తొందరపడి ఏదో ఒకటి చేసి అబాస్పాలు అవ్వడం కంటే దేవుని ఆత్మని పొందుకొని అడుగులు ముందుకేయండి. ఓపిక. 3 విషయాలు తెలియపరుస్తాను. సమయం అనుకూలతను బట్టి 2 అయితే 2, 3వ మాట నేను లైవ్లో చెప్పున్నాను, అది మీరు వినొచ్చు. ఏ విషయంలో మనం ఓపిక కలిగి ఉండాలి? 1, సంఘములోనైనా సమాజంలోనైనా మారు మనస్సు లేని ప్రజల ఎదుట ఓపికగా ఉండాలి. అది మొదటి మాట. అది సంఘమేనైనా సమాజమేనైనా మారు మనస్సు లేని ప్రజల దగ్గర ఓపికగా ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9, 10.
కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఏ ఒక్కడు నశించిపోవుట ఇచ్చేయింపక దేవుని చిత్తము కాదు గనుక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు, అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే సగం మింగేస్తున్నారేంటి మీరు? దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి. ఒకటి, దేవుడు మానవాళి పట్ల ఎంత దీర్ఘశాంతం ఓపిక కలిగి ఉన్నారో ఒక్కొక్క రిలేషన్ గురించి నేను మీకు చెప్తాను. పెద్దయ్య గారు చెప్తూ ఉండేవారు, ఒక పెద్ద ఆఫీసర్ పనివాడిని పిలిచి, ప్యూన్, అరే ఆ బుట్టలో చెత్త తగలబెట్టిరాపో. పనివాడు వెళ్ళాడు. 4-5 గంటలు గడిచినా రాడే. కారణం ఏంటంటే ఈ పనివాడు ప్యూన్ ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్త బుట్టలో ఉన్న కాగితాలన్నీ ఒక చోట పోగేసి నిప్పు పెడదాం అనుకునేసరికి ఆ చెత్తలో 10 రూపాయల కాగితం దొరికింది. వెంటనే దాన్ని జోబులో పెట్టుకొని నిప్పు ఆర్పేసి వెతకడం ప్రారంభించాడు. ఆ చెత్త బుట్టలో వెతకడం ప్రారంభించాడు. ఈలోగా పెద్ద ఆయన కేకేసేసరికి మరలా అవన్నీ పోగేసి చెత్తపుట్ట దాని మీద బోర్లించి ఆఫీస్కి వచ్చి మరలా సాయంకాలం వెళ్ళి మరలా వెతుకుతున్నాడు. వాస్తవంగా ఉదయం 10 గంటలప్పుడే ఆ చెత్తంతా అగ్నికి ఆహుతిగా మార్చబడాలి. అందులో ఒక్క 10 రూపాయలు విలువైన కాగితం దొరికేసరికి ఇంకా ఏమైనా దొరుకుతాయేమో. దేవుడు కోప్పడతారు, అలాగని నిత్యము కోప్పడతారా? అట్లనరాదు. కోపించుచూనే. ఎందుకు కోప్పడతారు? కోప్పడిన దేవుడు తుడిపేయచ్చు కదా, భూమి మీద నుంచి మనల్ని నాశనం చేసేయచ్చు కదా. యజమాని చెప్పాడు తోటమాలితో, 3 సంవత్సరాల నుంచి నేను ఏదైనా పండ్లు దొరుకుతాయేమోనని వెతుకుతానే ఉన్నాను. తోటమాలి అవాక్కయ్యాడు. తోటమాలి అవాక్కైపోయాడు. మై గాడ్, నేను అసలు దీన్ని పట్టించుకోలేదు. మన యజమాని ఏమో 3 సంవత్సరాల నుంచి పండ్లు వెతుకుతున్నాడా? అచ్చి బాబోయ్. యజమాని ఏమన్నారు? నరికేసేయి, తగలబెట్టేయి. తోటమాలి అన్నారు, 1 ఏడాది గడివివ్వండి సార్, నేనేదో ఒకటి చేస్తాను. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కరాఖండిగా దాన్ని అమలు చేయొచ్చు, కానీ ఆ రోజున తోటమాలి 1 ఏడాది గడువు అడిగితే ఇచ్చాడా లేదా? అందుకే చెప్తున్నాను, ఇదిగో ఈ బలిపీఠం కింద బోలెడన్ని ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు కేకేస్తున్నాయి, నాదా సత్యస్వరూపి వచ్చేయి బాబు, అర్జెంటుగా యేసు బాబు వచ్చేయి. ప్రభు అంటారు, మీ సహోదరుల సంఖ్య ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తయ్యేంత వరకు మీరు అలా ఓపికగా ఉండాల్సిందే. దేవుని చిత్తం ఏమిటి? ఏ ఒక్కరు నశించిపోవటం దేవుని చిత్తము కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలనేదే దేవుని చిత్తం. ఇదిగో ఇవాళ ఈ ఆరాధనలో కానీ దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని సన్నిధిలో ఉన్నారో, ఒకవేళ ఇంకా
నీవు మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, పాపాలు ఒప్పుకోకుండా, ప్రభు రక్తం చేత నీ పాపాలు కడగబడకుండా ఇంకా లోకము పాపములో ఉన్నావేమో, నీకు ఈ మాటలు తెలియపరచడానికే సన్నిధికి ప్రభు తీసుకొచ్చున్నాడు. దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక. ఏమాత్రం నా దేవుని మాటలు పెడచెవిని పెడితే దీని పర్యవసానం విపరీతంగా ఉంటుందని గుర్తుపట్టాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నారు, దేవుడు ఆలస్యం చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు రాసుకునే వాళ్ళు ఉంటే జస్ట్ నోట్ చేయండి, నేపథ్యాన్ని నేను వివరిస్తాను. లూకా సువార్త 9:51 నుంచి 55 వరకు. లూకా సువార్త 9:51 నుంచి 55. తలల పైకెత్తం. సాత్వికుడైన యేసయ్యతో ఉన్నారు వీళ్ళు, సాత్వికుడైన యేసయ్యతో ఉన్నారు, సుకుమారుడైన యేసయ్యతో ఉన్నారు. కానీ కరుణా సంపన్నుడైన యేసు ప్రభుతోనే ఉన్నారు వీళ్ళు. కానీ ఎంత హై టెంపర్లో ఉన్నారంటే, తల్ల పైకెత్తాను, నేను చెప్తాను. అక్కడ ఎవరో సభలు పెట్టారు, యేసు క్రీస్తు సువార్త సభలను పెట్టారు. పేద సేవకుడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, యేసు నామములో అద్భుతాలు చేస్తున్నాడు. శిష్యులు ఇటు వెళ్తా వచ్చి చూసి, వీడెవడరా, మన హొసన్న మినిస్ట్రీస్ వాడు కాదే, వీడు ఎట్లా పెడతాడు ఈ సభలో అని స్టేజ్ విరగొట్టేశారు, కుర్చీలు పగలగొట్టేశారు, లైట్లు విరగొట్టేశారు, జనరేటర్లో ఇసుకేసేసారు, మొత్తం సర్వనాశనం చేశారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. బోధకుడా, వాడెవడో మీటింగ్లు పెడితే మొత్తం సర్వనాశనం చేసి వచ్చాం. ఒరే, మీరు మత ఉన్మాదులా లేకపోతే సత్యవాక్యానికి సాక్షులారా మీరు? అది కాదు బోధకుడా, వాడు మన మినిస్ట్రీ కాదు బోధకుడా. మన మినిస్ట్రీనా? ఏమని పెట్టాడు బోర్డాడు? యేసు క్రీస్తు సువార్త సభలో. నా పేరేగా యేసు ప్రభు అంటే నువ్వు ఉంటే సరిపోద్దా? మేము ఉన్నక్కర్లా? మినిస్ట్రీ అంటే నువ్వు ఒక్కడైనా మేము ఉన్నక్కర్లా? మొత్తం కోల్దోసి వచ్చా. యేసు ప్రభు చాలా బాధపడ్డారు. అంతలో ఇంకొక ఇద్దరు వచ్చారు, పరమానంద శిష్యులు. బోధకుడా, మేము ఆ ఊళ్ళో ప్రార్థన పెడతామంటే మమ్మల్ని రానివ్వలా. ఒక్క మాట సెలవివ్వు. ఏలియా రోజుల్లో కనుక అగ్ని కుమ్మరించేస్తామన్నారు. యేసు ప్రభు చూస్తున్నాడు. వీళ్ళిద్దరేమో ఆ పని చేసి వచ్చారు, వీళ్ళిద్దరేమో అరే మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారా? నేను సాత్వికుడను, పూర్తి చేయాల మాటలు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, మీ కాడెత్తుకొచ్చి నా దగ్గర నేర్చుకోండి. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా నేర్చుకోండి అని. నాతో ఉన్న మీరు నేర్చుకోకపోతే ఎలాగరా? దివారాత్రులు నాతో ఉండి మీరు ఏం నేర్చుకున్నారు ఇక్కడ? కోపము, ఉద్రేకము, ఆవేశము ఏం నేర్చుకున్నారు మీరు? మీకులాగా నేను కోప్పడితే ఏమైపోద్ది? అందుకే వాక్యం అంటుంది, మీరు అనుకుంటున్నట్లుగా దేవుడు చేతగాని వాడు కాదు, మీరు అనుకున్నట్లుగా దేవుడు అసమర్థుడు కాదు. ఎప్పుడో వచ్చేసేవారు ఆయన. కానీ ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తము కాదు గనక ఓపికతో ఈ మొదటి ఆరాధనలో ఎవరైనా రక్షించబడతారేమో, రెండవ ఆరాధనలో ఎవరైనా రక్షించబడతారేమో, ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారు నా ప్రభు. ప్రియులారా, దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడే. కొత్త పాటలో ఓ పాటలో పెట్టాం, యేసు ప్రభువులో ఉన్న గుణగణాలు. కరుణా సంపన్నుడు యేసు ప్రభు. విశ్వసించిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. యేసు ప్రభు ధీరుడు, శూరుడు.
అట్ దట్ సేమ్ టైం యేసు ప్రభు సుకుమారుడు 10,000 మందిలో కూడా గుర్తించగలిగిన అతి సుందరుడు, అతి శ్రేష్ఠుడు. హల్లెలూయా. క్రొత్త సంవత్సరం పాటలు పెట్టాం. ఒకే వరుసలో కాంట్రాస్ట్, యేసు ప్రభులో ఉన్న కాంట్రాస్ట్ క్యారెక్టర్. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. మనకులాగా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అకస్మాత్తుగా వచ్చి సర్వనాశనం చేయరు దేవుడు. కబురు చేస్తారు, ముందుగా తెలియపరుస్తారు. నీకు రాసుకున్నా, హెచ్చరిక లేకుండా ఎవరిని ఎప్పుడు ఎక్కడ దేన్ని దేవుడు నాశనం చేయలేదు. హెచ్చరిక లేకుండా. మీరు అడగచ్చు, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఏంటి దేవుడా ఎట్లా చేసేసావంటే, దేవుడు అంటారు, చెప్పి పంపించానుగా. ఎప్పుడు? పలానా రోజు ప్రసంగంలో, అబ్రాహాముతో ప్రసంగంలో చెప్పించాను కదా నీకు. ఓహ్, అది నాకేనా? మరి నీకు కాబట్టి ఈ మైక్ సెట్కి లైట్లకా, లేకపోతే ఆ కోళ్ళకి దున్నపోతులకా, పావురాళ్ళకి కుక్కలకా? ఎవరికి చెప్పింది? ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది, ఏమంటారు దాన్ని? వేగ నియంత్రణ కట్ట. అది అచ్చమైన తెలుగు. పోనీ దేశ భాషలందు తెలుగు. వేగ నియంత్రణ కట్ట ఉంది అక్కడ. మనం వెళ్ళి పడిపోకుండా కదా, దానికి ఒక 100 అడుగుల దూరంలో ఒక బోర్డు పెట్టుంటారు. వేగ నియంత్రణ కట్ట ఉంది, నిదానంగా వెళ్ళమని ఉంటుంది. నీ పాటి కళ్ళు నెత్తి మీదకి వచ్చి వెళ్ళిపోతే ఎలాగా? పళ్ళు రాలు కొట్టుకొని కేసు పెట్టిన బోర్డు ఉంది అక్కడ. ఈ మధ్య ఎవరో మన అమరావతి రాజధానిలో హైకోర్టులో కేసు వేశారు. అమరావతి రాయపూడి ఆ ఏరియా అంతా గతుకులు రోడ్లు అయిపోయినాయి, కనీసం ఆ బోర్డులు కూడా లేవని కేసు వేశారు. విచిత్రమైన కేసు వేస్తారు. ఎందుకంటే మనం డబ్బిస్తే కదా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరి మనకు సౌకర్యాలు కలుగు చేయాలి కదా. దేవుడు కూడా హెచ్చరిక లేకుండా మనల్నే కానీ, దేశాన్నే కానీ, పట్టణాన్ని కానీ నాశనం చేయడు. ఒకసారి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వెళ్ళిపోయారు. దేవుడు మరలా వెనక్కి వచ్చి, అబ్రహామా, సొదొమ గొమొరాల్ని అగ్ని గంధకాలతో నాశనం చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? అది నాకు చెప్పడం ఏంటండి మీరు? అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, రేపటి రోజున గమ్ముని అది అయిపోయాక నువ్వేమంటావు? ఏంటి దేవుడా, కనీసం నాకు మాట కూడా చెప్పలేదు అంటావు కదా. ఏవి నిజమైన స్నేహితుడండి మన దేవుడు. చేతులు ఖాళీగానే ఉన్నాయిగా, నోళ్ళు ఖాళీగానే ఉన్నాయిగా. హల్లెలూయా. దేవుడు అబ్రహాము స్నేహితులు. ఈ స్నేహబంధంలో సొదొమ గొమొర్రా సంగతి చెప్పకపోతే అబ్రహాం ఫీల్ అయిపోతాడేమోనని. నిజమే, ఫీల్ అవుతాం కూడాను. సొదొమ గొమొర్రా నాశనం చేయాలనుకున్నప్పుడు దేవదూతలు పంపించలేదా దేవుడు? ఈ సొదొమ గొమొర్రా జంట నగరాలు అగ్ని గంధకాలతో కాల్చబడిపోతాయి, జాగ్రత్త అని అనౌన్స్మెంట్ చేయించలేదా? నినివే పట్టణం యొక్క పాపం పెళ్ళుబుకి పోతున్నప్పుడు యోనాతో 3 రోజులు సభలు పెట్టించలేదా దేవుడు? వాస్తవంగా దేవుడు కూడా నినివే పట్టణపు ప్రజల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. కఠిన హృదయులు, దుర్మార్గులు వీళ్ళు. అయినా 3 రోజులు సభలు పెట్టిన వెన్రీళ్ళు నాశనం చేసేద్దాం అనుకున్నారు. కానీ యోనా ప్రసంగం చేయలేదు, శాపనార్థాలు పెట్టాడు. అది 3 రోజులు కాదు, 1 రోజే. దెబ్బకి రాజు సైతం రాజ వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. పశువులకి నీళ్లు పెట్టలేదు, చంటి పిల్లలకి పాలు పట్టించలేదు. దేవుడు ఆశ్చర్యపోయాడు. అరే, ఇంత మారు మనసు ఉంటుందని నేను అనుకోలేదే. అనవసరంగా
ఈ దరిద్రుని యోనాని పంపించాను. ఆ యోనా అనేవాడికి స్థానిక సంఘం అంటున్నాను, ఇశ్రాయేలీల మధ్యలో సాక్ష్యం లేదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మా సేవకుల కూడికలో కూడా. ఓబద్య ఎన్ని అధ్యాయాలు రాశాడు రా ఓబద్య? ఒక్క అధ్యాయమే. హగ్గై, జఫన్యా, వీళ్ళందరూ 1-2 అధ్యాయాలు రాసిన వాళ్ళు. దేవుడు తన ప్రజల మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్న ప్రవక్తలైనా వాడుకున్నాడు, కానీ ఈ యోనా అనే వాడిని వాడుకోవడానికి ఇష్టపడలేదు దేవుడు. ఎందుకంటే సాక్ష్యం లేనోడు, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న అవిధేయుడు, వాడిని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడలా. కొన్ని సందర్భాల్లో దేవుడు ఇష్టపడరు వాడుకోవడానికి, మనం ఇష్టపడతాం వాడుకోవడానికి. ఆ కామన్ సెన్స్ ఉండాలి మనకైనా. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఇంతకాలం వాడుకోలేదు కదా, ఇశ్రాయేలీల మధ్యలో వీడికి సాక్ష్యం లేదు కనుక అదిగో నినివే పట్టణానికైనా పంపిస్తే అక్కడ ఏదో చేసుకుంటాడు కదా, సేవని పంపిస్తే అది శాపనార్థాలు. అక్కడ శాపనార్థాలు, పైగా దేవుని మీద రుబాబు. నాకు తెలుసండి మీరు మాట మార్చు దేవుడు అని, అందుకే నేను మొదటి ప్రాంతానికి వెళ్ళనుంది అని దేవుడి మీద రుబాబు. దేవుడు అనేది ఏంటంటే నువ్వు ముఖ్యం కాదు నాకు, నువ్వు ముఖ్యం కాదు, 1,20,000 మంది నా స్వరూపం చొప్పున సృజించబడిన ఈ ప్రజలు ముఖ్యం నాకు. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు ప్రవక్తలు పంపించాను నీ దగ్గరికి, మాట వినలేదు. దేవుడు ఎంత ఓపిక. నినివే పట్టణమైనా, సొదొమ గొమొర్రైనా, యెరూషలేమేనైనా, ఆ పట్టణాల్లో ఏ ఒక్కరు నశించిపోవటం దేవుని చిత్తం కాదు గనుకనే సాత్వికుడు ఓపికతో నా తండ్రి పదే యెరూషలేముకి ప్రవక్తలు పంపిస్తే చంపేసింది యెరూషలేము. దేవుని వాక్యం పదే మీ చెవుల్లో గింగురమంటున్నా, రింగ్ అవుతున్నా, ఇంకా మీరు దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే ఎవరు దానికి బాధ్యులు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1 Timothy chapter 1 15 downwards 17. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును, ఏ శాంతం? పూర్ణమైన దీర్ఘశాంతం. దేవుడు నన్ను రక్షించడానికి తలల పైకెత్తాను. పాపులలో నేను ప్రధానమైన పాపిని. ఈ ప్రధానమైన పాపినైన నన్ను రక్షించడానికి దేవుడు ఎంత ఎఫర్ట్ పెట్టాడో తెలుసా? పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచు నిమిత్తం నేను కనికరించబడ్డా. ప్రియులారా, పౌలుకి యేసు ప్రభు తెలీదా? నామకార్థ క్రైస్తవులకి యేసు ప్రభు తెలీదా? తెలుసు. ఇంకా చెప్పాలి, ఈ పౌలుకి ఎప్పుడో తెలుసు దేవుని వాక్యం. ఎప్పుడు? స్టెఫన్ ఒకే ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో ఆదికాండం మొదలుకొని అప్డేటెడ్ వరకు స్టెఫన్ ప్రసంగం చేశాడు. చేసేటప్పుడు మనోడు అక్కడే ఉన్నాడు.
ఎందుకో తెలుసా? ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత వీడి రాళ్లతో కొట్టి చంపి పంచనామా, ఏనామా? పంచనామా. స్టెఫన్ బట్టలు, స్టెఫన్ చొక్కా, స్టెఫన్ చెప్పులు, స్టెఫన్ రక్తం, స్టెఫన్ గాయాలు, దీన్ని పంచనామా అంటేదేనా? అంతేనా? స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేటప్పుడు దగ్గరుండి మనోడు పెద్ద ఎంఆర్ఓ, మరి ఎంఆర్ఓనా ఆర్డీఓనా పంచనామా చేసేది, దగ్గరుండి పంచనామా చేసి దాన్ని ధృవీకరించి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళాడు అక్కడి నుంచి. మరి ఆ రోజున దేవుని వాక్యం వినలేదా? ఆదివారం ఆరాధనకు వచ్చి వింటేనేనా దేవుని వాక్యం? రోడ్ల మీద వెళ్ళేటప్పుడు దేవుని వాక్యం వినబడుతుంది. ఆ వాక్యం రక్షించదా మనిషిని? ఎవరో పక్కింట్లో టీవీ పెట్టుంటారు, మధ్యరాత్రి మీకు వినబడతా ఉంటుంది, అది దేవుని వాక్యం కాదా? శక్తి కలిగిన వాక్యం కాదా? తెనాలి, నేను తెనాలిలో సేవ చేసేటప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర మహేంద్ర కాలనీ అని ఉంది. మహేంద్ర కాలనీ, ఆ మహేంద్ర కొబ్బరి తోట దగ్గర, కొబ్బరి చెట్ల దగ్గర, కొబ్బరి తోట దగ్గర ఆ మహేంద్ర కాలనీలో ప్రార్థన పెట్టాను. ప్రార్థన పెట్టి మత్తయి సువార్త 9లో ఉంటుంది ఒక ప్రసంగం. యేసు వారి విశ్వాసమును చూచి, యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, యేసు గొల్లు చేయుచున్న వారిని చూసి, యేసు కాపరి లేని గొర్రెలను చూసి, యేసు సుంకపు మెట్టు దగ్గర మత్తయి అని ఒక యవనస్తును చూసి, నీవు లేచి నన్ను వెంబడించమన్నాడు. సుంకపు మెట్టు మీద చాలామంది కూర్చొని ఉన్నారు. అమంగ్ దెమ్, వాళ్ళందరిలో మత్తయి అని ఒక యవనస్తును చూసి, నీవు నన్ను వెంబడించమన్నాడు. ఈ వాక్యం చెప్తూ చెప్తూ కొంచెం గట్టిగానే వేసాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి, క్రైస్తవ పేరు పెట్టుకొని, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి భక్తిగా బ్రతికి, ఇవాళ నరహంతకులతో, తిరుగుబోతులతో, తాగుబోతులతో మధ్యరాత్రి హత్య రాజకీయాలు చేస్తూ శపించబడిన అనుభవాల్లో ఉన్నావు. లేవాలి వాళ్ళ మధ్యలో నుంచి అని వాక్యం చెప్పారు. ఇది మహేంద్ర కాలనీ. జంపని వెళ్ళే దగ్గర పెదరావూరు అని ఉంది. పెదరావూరు వంతెన మీద 80 కుర్రాళ్ళు కూర్చొని ఉన్నారు. పెదరావూరు వంతెన మీద 80 కుర్రాళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు, చైన్లు పట్టుకొని. నేను మహేంద్ర కాలనీలో చెప్తున్న వాక్యం, పెద్ద కొబ్బరి చెట్టు మీద గొట్టాలు కట్టాం. గొట్టాలు, ఆ గొట్టాల్లోంచి వెళ్ళి వినబడుతుంది అక్కడ. రాత్రి 11 టైం, రాత్రి 11 టైం. వాళ్ళు ఎందుకున్నారు? ఒక వ్యక్తిని చంపడానికి. ఆల్రెడీ అతను తెనాల్లో బయలుదేరాడని వీళ్ళకి న్యూస్ వచ్చింది. రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ మాటలు వెళుతున్నాయో గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రిస్టియన్ పేరు పెట్టుకొని ఎవరితో కూర్చొని ఉన్నావు? సొంకపు మెట్టు దగ్గర కూర్చున్నావో, లేకపోతే సప్టా మీద కూర్చున్నావో, వంతిని మీద కూర్చున్నావో, డాబా మీద కూర్చున్నావో, జనరల్ పదాలు ఉంటాయి కదా. దెబ్బకి వాడి గుండెల్లో పిండేసింది వాక్యం. వెంటనే వాళ్ళతో చెప్పాడు, అరే నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను రా. అదేంట్రా? వాడు వచ్చేస్తున్నాడు, వేసేస్తానండి. వద్దు, నేను అర్జెంటుకి వెళ్ళాలి. ఏమైంది? అట్లా కూడా చెట్టు చాటుకి వెళ్ళేసి రాపోమన్నారు వాళ్ళు. చెట్టు చాటు కాదురా, నేను అర్జెంటుకి వెళ్ళిపోవాలి. ఫుల్గా తాగి గమ్మత్తేంటో చెప్పనా, నేను మీటింగ్ ముగించేసరికి ఆ గొట్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వింటూ అప్పటికి మేము ప్రార్థన అయిపోయి అందరికి ప్రార్థన చేసి 12 అవుతుంది. అన్నీ అయిపోయి సామాన్లు సర్దుకో వయసు వచ్చి అమాంతంగా నా మీద పడిపోయాడు. పడి నా మీద కక్కేసాడు. తాగి ఉన్నాడు కదండి, కక్కాడు. నేనంతా తుడుచుకున్నాను, ప్రార్థన చేస్తాను. 1 ఇయర్ తర్వాత, 1 సంవత్సరం రోజుల తర్వాత
వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికి పెట్టి అప్పుడు చెప్తున్నాడు ఈ సాక్ష్యం. నాకు తెలియదు. పాస్టర్ గారు ఆ రోజున చీకట్లో మీ దగ్గరకు వచ్చి మీ మీద వాంతి చేసుకుని ప్రార్థన చేయించుకున్న వ్యక్తిని నేనే. అరే నువ్వా? ఏం జరిగింది? ఇదిగో ఇది జరిగింది. దేవుని వాక్యం ఎక్కడున్నా ఎప్పుడు విన్నా వాక్యమే. పౌలుకు తెలీదా వాక్యం? స్టెఫన్ ఎంత చక్కగా చెప్పాడు ఆ రోజున వాక్యం, ఎంత కూలంకుషంగా చెప్పాడు వాక్యం. దగ్గర కూర్చుని అహంకారి గర్విష్టి కాలు మీద కాలేసుకొని వీడిని చంపి పంచనామా చేసి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళాలని వచ్చాడు అక్కడికి. ఆ రోజే తెలుసు అతనికి వాక్యం. నీకు కూడా తెలుసు వాక్యం, ఎప్పుడో విన్నా వాక్యం. దేవుడు నీకోసమే 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 ఇంకా ఓపికగా ఎదురు చూస్తున్నా. ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. నీకు ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప రక్షణని నీవు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు నా దేవుని చేతిలోంచి. ఈ రోజు వరకు నా దేవుడు ఓపిక పట్టాడు. లేకపోతే మొదటి కరోనాలోనే నీ శాల్తీ లెగిసిపోవాలి, లేకపోతే రెండో కరోనాలోనే చచ్చూరుకునేవాడివి. ఈ కరోనాలన్నిటిని దాటించి ఇదిగో ఈ ప్రశాంత సమయంలో నా దేవుడు ఈ మాటలు నీకు చెప్తున్నాడంటే నీ పట్ల నా దేవుని చిత్తం, నా సంకల్పం ఎంత ఉన్నతమైనదో నీవు గ్రహించాలి. హల్లెలూయా. నన్ను రక్షించడానికి ప్రభు తన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని, ఇది దేవుడు, ఇది దేవుడు. మన దగ్గరకు వస్తాను. మనం ఒకరి ఎడల ఒకరు జాలి చూపుతున్నామా? ఓపికగా ఉండగలుగుతున్నామా? సహనంతో ఉండగలుగుతున్నామా? కాస్త ఓర్చుకోగలుగుతున్నామా? మత్తయి సువార్త 18. మీరందరూ నోట్ చేయండి, నేపథ్యాన్ని నేను వివరిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 29 వరకు. అక్కడ ఉన్నది ఏంటి? ఒకడు ఒక ఆసామి దగ్గర ఎన్ని తలాంతులు తీసుకున్నాడు? సరే, తలాంతులకు ముందు తలల పైకెత్తాడు. పేతురు యేసు ప్రభుని అడిగాడు, బోధకుడా, నా స్నేహితుడు నా ఎడల పొరపాటు చేస్తే 7 సార్లు క్షమించమంటారా? ప్రభు అన్నారు, 7 సార్లు కాదు, 70 ఇంటూ 7. ఈ మాట చెప్తూ నాకు అంత ఓపిక లేదండి బాబా, 4-5 సార్లు క్షమిస్తాను, అంత దీర్ఘశాంతం నాకు లేదు, నాకు కోపం ఎక్కువ. ప్రభు అన్నారు, నో, 70 ఇంటూ 7 మార్లు. అక్కడ ప్రభు చెప్తూ ఒకడు ఒక ఆసామి దగ్గర ఎన్ని తలాంతులు? 10,000 తలాంతులు. ఇంకొకడేమో ఎన్ని 100 దేనారు. వాక్యంలో ఏమనుందంటే, కీర్తనలో, భక్తిహీనుడు అప్పు చేస్తాడు కానీ తీర్చడు. ఎవడీడు? వాడు ఎంత రాజకీయ నాయకుడైనా, వాడు ఎంత ప్రజాప్రతినిధి అయినా, ఆడెంతటోడైనా, వాక్యం అంటుంది భక్తిహీనుడు అప్పు చేస్తే తిరిగి మన పెద్దగా ప్రబోధాలు చేస్తుంటారు, మరలా తగునా అంటూ. అసలు రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, అది మన డబ్బు అది. అందుకే నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? ఎవరెవరైతే దుర్మార్గంగా స్విట్జర్లాండ్లో డబ్బు పెట్టేసి వచ్చారో ఆ డబ్బు అంతా నేను తీసుకొస్తానన్నారు. ఆయన వల్ల ఆయన వెళ్ళలా. సరే, నేను వెళ్ళినప్పుడైనా తెద్దాం అనుకుంటేనా, మనకేం బ్యాంక్ అకౌంట్ లేదు అప్పుడు. అంటే మోడీ గారికి హెల్ప్ చేద్దాం అనేది మంచి ఆలోచన, మోడీ గారిది మంచి ఆలోచన. మరి దొంగలు రూపాయి 2, మనమేమో 100 రూపాయలు కరెంటు బిల్లు కట్టలేదా?
అచ్చే కరెంటు వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించండి రా బాబు, 100 రూపాయలు కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజు పీకేస్తారు, 300 రూపాయలు పిల్లలకు ఫీజు కట్టకపోతే టీసీ ఇచ్చేస్తారు. మరి వేల కోట్లు దోచేసిన దొంగలు కొంతమంది ఏమో బయట దేశాల్లో ఉన్నారు, కొంతమంది స్థానికంగా ఉంటారు. వీళ్ళు భ్రష్టులు. భక్తిహీనుడు అప్పు చేసి దాన్ని తీర్చడు. అప్పు చేసేటప్పుడేమో నువ్వు దేవుడు అన్నా, నువ్వు గొప్పడు అన్నా, నువ్వు బతకలేరా. క్రైస్తవులైతే అప్పివ్వాలి, వడ్డీ తీసుకోకూడదు. బ్యాంకులు అయితే అప్పిచ్చి వడ్డీ తీసుకుంటారు. నేను అనేది ఏంటంటే, మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడేమో వాడు దేవుళ్ళలాగా కనబడతాడు. వాడు డబ్బులు అడిగాడు అనుకోండి, అట్రాసిటీ కేసు పెడతానంటారు వాడి మీద. ఇది ఎక్కడ న్యాయం? మనకు అవసరమైనప్పుడేమో వాడి కాళ్ళు ఏళ్ళు పట్టుకుని దేవుడు అంటాం. వాడు వచ్చి డబ్బులు అడిగాడు అనుకోండి, వాడి మీద ఏదో ఒకటి. సరే, ఈ చరిత్ర మీకు తెలుసు. ప్రభు అంటారు, నేను మిమ్మల్ని కనికరించినట్లు నేను మీ ఎడల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నానో మీరు కూడా ఒకరి ఎడల ఒకరు, చెప్పండి, ఒకరి ఎడల ఒకరు దీర్ఘశాంతము కలిగిన వారై. సమాజంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారు. వాళ్ళ ఎడల మనం దీర్ఘశాంతం ఓపికతో ఉండకపోతే మన ఆధ్యాత్మికతని, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునే ప్రమాదం లేకపోలేదు. ఫ్యామిలీ, మొదటి భార్య, స్త్రీలను గౌరవించడం మొదటి ఆడవాళ్ళ దగ్గరకు వస్తాం. మీరు ఎంత ఓపికతో ఉన్నారు? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-4. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకి లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి, వాక్యము లేకుండానే, నాట్ ప్రీచింగ్, ప్రసంగాలు విని కాదు, భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి చాలు. స్వతహాగా భార్యలకి భక్తిరంజని ఎక్కువ, భర్తలకి దేశదిమ్మరితనం ఎక్కువ. అందుకే స్త్రీల సమాజం రెండంతలుగా ఉంటే పురుషులు ఒకంత ఉంటారు. వాళ్ళని రక్షణలోకి తీసుకురావాలంటే ఎలాగా? ప్రసంగాలు కాదు, ప్రవర్తన. సహోదరి తరచుగా పాస్టర్ గారితో చెప్తుంది, మీరు వచ్చి మా ఆయనతో మాట్లాడండి, నేనైతే లోతుగా చెప్పలేకపోతున్నాను, మీరైతే బాగుంటుందని. సరే, పాస్టర్ గారు పని కట్టుకొని వెళ్ళారట. భర్త ఉన్నారు, మంచోడే. పాస్టర్ గారు ప్రారంభించి ప్రభువుని గురించి, ఆయన సాత్వికాన్ని గురించి మాట్లాడుతుంటే వెంటనే ఆ ఇంటి యజమాని అన్నారట, ఏమంటే ఒక్క నిమిషం ఆగండి అని భార్యని పిలిచి, సార్, ఇప్పుడు మీరు చెప్తున్న యేసు ప్రభు రోజు నా భార్య చెప్పి నా భార్య అనుసరిస్తూ ఉన్న యేసు ప్రభు ఒకటేనా? అర్థమవుతుందా? మీరు చెప్తున్న యేసు ప్రభు, నా భార్య ఏ యేసు ప్రభునైతే అనుసరిస్తుందో ఆ యేసు ప్రభు, ఇద్దరు ఒకటేనా? ఒకటే. అవునా? తేడా ఉంది సార్. ఎప్పుడైతే ఈ భర్త ఆ మాట అడిగారో వెంటనే పాస్టర్ గారు అతనికి చెప్పడం ఆపేసి ఆ భార్యను తీసుకుని పక్కకి వెళ్ళి ఆవిడికి కొంచెం బ్రెయిన్ వాష్ చేశాడంట. తర్వాత మామూలే. ఒకరోజు భార్య ప్రార్థనకి బయలుదేరితే భర్త సాంబార్ డేక్ష తెచ్చి పైన పోసాడట. ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి మరలా బట్టలు మార్చుకొని స్నానం చేసుకుని ప్రార్థన. ఏంట్రా నా భార్య ఎట్లా అయిపోయిందని చెప్పి ఆవిడ ప్రవర్తన చూసి, మామూలుగా అయితేనా
గయ్యాలది మామూలు గయ్యాలది కదా. భర్త ఏదన్నా అంటే తోక తొక్కిన తాచుపాములాగా లేస్తుంది. అట్లాంటిది ఎప్పుడైతే పాస్టర్ గారు ఈవిడికి బ్రెయిన్ వాష్ చేశారో, ఇక భార్య వెళ్ళిపోయిన వెంటనే భర్త కూడా బయలుదేరి ప్రార్థనకి వెళ్ళాడు. ఏ చర్చికి వెళ్తుందా పాస్టర్ గారి దగ్గర కూర్చొని చూశాడు. ఇక అంతే, ప్రార్థన అయిపోయాక భార్యని బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి వచ్చి భార్య కాళ్ళ మీద పడిపోయాడు. ఇంత క్రితం భార్య ప్రసంగాలు చేసేది, ఇప్పుడు ప్రవర్తన ద్వారా క్యారెక్టర్ అండ్ కండక్ట్. ప్రసంగం గంటే, కానీ క్యారెక్టర్ అనేది లైఫ్ లాంగ్ కాపాడుకోవాలి మనం. ఆ ఓపిక మనలో ఉన్నప్పుడే మారు మనసు లేని భర్తని మనం రక్షణలోకి నడిపించుకోగలం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ఒక్కరే సంపూర్ణుడు, యేసుక్రీస్తు ఒక్కరే సంపూర్ణ పరిశుద్ధుడు. సంఘములో చిన్న 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 లోటుపాట్లు ఉన్నాయి, భార్యలో చిన్న 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 లోటుపాట్లు ఉన్నాయి. అప్పుడు భర్త ఏం చేయాలి? లోటుపాట్లను ఎత్తి చూపకూడదు. మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏది లేని మహిమ కలిగిన సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని తనను తాను తలలు పైకెత్తండి. భర్త కూడా ఓపికతో ఉండాలి. భార్యలో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. అందుకే వాక్యం అంటుంది, మచ్చ, డాగు, ముడత, కలంకు ఏమీ లేకుండా తన ఎదుట నిలవబెట్టుకోవాలని క్రీస్తు తనను తాను తగ్గించుకున్నారట, అప్పగించుకున్నారట. తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లు సంఘాన్ని ప్రేమించారట. ప్రియులారా, ఆదివారం సన్నిధికి ఎందుకు రావాలి? సంఘంలో ఉన్న ఏ ఒక్కరు సంపూర్ణులు కాదు. సంఘంలోను ఏ ఒక్కరు సంపూర్ణులు కాదు. ఈ సంఘం పరిపూర్ణం అవ్వాలంటే వాక్యపు ఉదక స్నానం. ఉదాహరణ చెప్తాను. ఒక మనవడు వాళ్ళ తాతని అస్తమాట్లు ఎద్దేవా చేస్తుంటాడు. తాత, ఉదయం లెగిసింది మొదలుకొని పడుకునేంత వరకు చదువుతానే ఉంటావు బైబిలు. ఒక్కసారి చదివితే చాలదా? ఓ 2 సార్లు చదివితే చాలదా? అస్తమాట్లు చదువుతానే ఉంటావు. విసిగెత్తిపోయిన ఆ తాత ఓసారి మనవణ్ణి కేకేసి ఒక బుట్ట ఇచ్చాడు. బుట్ట బెజ్జాలుగా ఉన్న బుట్ట ఒకటి ఇచ్చి, అరే మనవడా, ఆ చెరువులో నీళ్లు ముంచుకోరా నాయన అన్నాడు. సరే తాత, బుట్టివని బుట్ట తీసుకెళ్ళాడు. ఆడు ముంచుతాడు తీస్తాడు మనం నీళ్ళని పోతున్నాయి. చివరికి వాళ్ళ తాత దగ్గరకు వచ్చి, తాత, ఈ బుట్టిచ్చి నీళ్లు తీసుకురమ్మంటావు ఏంటి తాత? ఇందులో నీళ్లు నిలబట్టలేదుగా. థ్యాంక్ యూ మనవడా అన్నాడు. ఎందుకు? నేను నీళ్లు తీసుకురాలేదు కదా. నీళ్లు తీసుకురాకపోయినా నువ్వు పదే నీళ్ళలో ముంచి తీసి వల్ల బుట్ట శుభ్రమైంది. బుట్టలో నీళ్లు నిలబడాల్సిన అక్కర్లేదు. పదే ముంచి తీసినందువల్ల బుట్ట శుభ్రమైంది. ఆదివారం ప్రార్థనకి ఎందుకు రావాలి? ఒక్కసారిగా హృదయంలో దేవుని వాక్యం నింపబడిపోతే ఇంక దేనికి? నింపబడితే కదా. అందుకే వారం సన్నిధికి రావాలి. ఎప్పటికప్పుడు మన జీవితాల్ని పరిశుభ్రపరచుకోవాలి. దేవుని మందిరం అనేది షోరూమ్ కాదు,
సర్వీస్ స్టేషన్. దేవుని మందిరం అనేది షోరూమ్ కాదు. షోరూంలో కొత్త ఉంటాయి, ఇది సర్వీసింగ్ స్టేషను. అప్పుడప్పుడు మేరెక్క అంటూ ఉండేవారు, ఘోరంట్ల ఘోరమైన పాపుల్ని రక్షించే చోటిదని. నిజమే, ఘోరంట్ల ఘోరమైన పాపుల్ని రక్షించే చోటు. ఇది సర్వీసింగ్ స్టేషన్. సన్నిధికి వచ్చారా, ఎక్కడెక్కడ స్క్రూలు లూజుగా ఉన్నాయో, ఎక్కడెక్కడ తుప్పడిపోయారో, ఎక్కడెక్కడ ఏమైపోయారో ఒక్కసారిగా జీవితాల్ని మార్చుకోవాలి. ఓపిక ఓపిక. అత్త కోడళ్ళు, ఒక్కొక్క రిలేషన్ వస్తున్న అత్త కోడలు, అత్త కోడళ్ళు ఓపికగా ఉండాలి. అత్త క్యాడర్లో ఉన్నానని చెప్పి చెయ్యి ఎత్తకూడదు, కోడల క్యాడర్లో ఉన్నాను కదా అని అత్త చుట్టు పట్టుకుని వంగబెట్టి కొద్దకూడదు. రూతు, నయోమి. ఒకప్పుడు నయోమి పదే 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 రూతుతో చెప్పిన మాట ఏమిటంటే, నాతో వచ్చేవంటే నీకు మేలు కలగదు, నాతో వచ్చేవంటే నీకు మేలు కలగదు, నాతో వచ్చేవంటే నీకు మేలు కలగదు, మేలు కలగదు, మేలు కలగదు. 3వ అధ్యాయం 1వ వాక్యం. నా కుమారి నీకు మేలు కలుగునట్లు, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. మరి 1వ అధ్యాయంలో ఏమన్నావమ్మా? 1వ అధ్యాయంలో ఏమంది? నాతో రావద్దు, నాతో రావద్దు, వెళ్ళిపో 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 వెళ్ళిపో. రూతు ఓపిగ్గా అత్తను వెంబడించింది, ఓపిగ్గా అత్త అడుగు జాడల్లో నడిచింది, ఓపిగ్గా ఎదురు చూసింది. ఒకానొక రోజు ఆ అత్తే అంటుంది, నీకు మేలు విచారించవలసిన బాధ్యత నా మీద లేదా? చూసారా ఓపిక ఎంత పని చేసిందో? మన దైనందిన జీవితాల్లో కూడా మనకున్న రిలేషన్స్ మధ్యలో, మారు మనసు లేని ప్రజల మధ్యలో ఎప్పుడైతే మనం ఓపికగా ఉంటామో తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించి ఆశీర్వదించును గాక. 2వ మాట, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఓపికతో ఎదురు చూడండి, ఓపికతో ఎదురు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏది కూడా ఇన్స్టెంట్గా చేసి ముగించరు. కాన్స్టెంట్, స్థిరమైన కలిమి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హన్నా పాట రాసినప్పుడు దేవుడు ఎవరినైనా హెచ్చిస్తారు, ఎప్పుడైనా హెచ్చిస్తారు, ఎన్నిసార్లైనా హెచ్చిస్తారు, ఎంతమందినైనా హెచ్చిస్తారు, ఏ స్థితిలో నుండైనా హెచ్చిస్తారు. కాకపోతే ఒక సమయం మరియమ్మ తల్లి పెళ్లి విందు జరుగుతూ ఉంటే కొట్లాడుకుంటున్నారు. వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి అడిగింది, యేసుబాబు, నాన్న యేసుబాబు, నువ్వు ఒక అద్భుతం చేయాలి బాబు ఇప్పుడు. వెంటనే ప్రభు అన్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. యేసయ్యతో ఏమనలేక వెళతా అనుకుంటుంది. ఇంకెప్పుడు కుర్చీలు తీసుకొని తబ్బర్లు బద్దలు కొట్టుకున్నప్పుడా, రక్తాలు వచ్చేటట్టు కొట్టుకున్నప్పుడా నీ సమయం వచ్చేది అంటా వెళ్ళిపోయింది. నిజమే, ద్రాక్షారసం అయిపోయింది, వాళ్ళందరూ కేకలేసుకుని అరుచుకుంటున్నారు. కానీ తగిన సమయం ప్రభు ఏర్పాటు చేసిన ఒక సమయం ఒకటి ఉంది. కాలానికంటే ముందు కాలు దువ్వకూడదు ఎవరు, కాలానికంటే కాలు దువ్వకూడదు ముందు ఎవరు. ఒక తండ్రి ఉన్నాడంటే వాళ్ళ అబ్బాయికి
7వ సంవత్సరం బర్త్డే, 7వ బర్త్డే, 7వ సంవత్సరం బర్త్డేకి కారు కొనిపెట్టేస్తాడా? కొండో వాడికి ఏదో ప్లాస్టిక్ సైకిల్ ఏదో ఒకటి కొనిపెడతాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. మీరు రక్త మాంసాలు పంచిచ్చిన పిల్లల గురించే మీకు ఏది తగిన సమయమో, ఏది అనుకూల సమయమో, ఏది దురదృష్టపు రావుకాలమో మీకే తెలుసుంటే, సర్వలోకానికి చక్రవర్తి కాలాలు సమయాలు నా ప్రభు చేతిలో ఉన్నాయి. తగిన సమయమందు నా దేవుడు హెచ్చించున్నట్లు ఓపికతో 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 ఎదురు చూడాలి. నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నాను. అదేంటంటే, తగిన సమయం అని వాక్యం ఉంది. అవిశ్వాసులకు ఏమని అర్థమవుతుందో తెలుసా? దేవుడికి చేతగాక ఈ మాట చెప్తున్నాడు. దేవుడికి చేయడం కుదరక ఈ మాట చెప్తున్నారు అని దేవుని మీద నిష్ఠారపోతారు. నేను కొన్ని మాటలు రాసుకున్నాను. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకిస్తే దాన్ని మనం సద్వినియోగపరుచుకునే ధైర్యం, సద్వినియోగపరుచుకునే పరిస్థితులు ఉంటే దేవుడు చేస్తారు. అది దేవుడికి చేత కాకపోవడం కాదు, దేవుడు అసమర్థుడు కాదు, దేవునికి కుదరక కాదు. ఏదైతే దేవుడు మనకిస్తారో దాన్ని మనం హ్యాండిలింగ్ చేయగలగాలి. గలిలయ సముద్రంలో 153 గొప్ప చేపలు. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, రౌండ్ ఫిగర్ 150 సీట్లు వచ్చింటే బాగుండేది వైసీపీకి అనుకున్నాం. మరి ఎన్ని వచ్చే వాళ్ళకి? 151 అని ఒకటి ఎక్స్ట్రా. మనం ఏదైనా రౌండ్ ఫిగర్ చూస్తాం, రౌండ్ ఫిగర్. దేవుడు కూడా 150 చేపలు ఇవ్వచ్చు కదా. 153 అంటే పేతురు వల సామర్థ్యం 153. ఇప్పుడు షిప్ ఉంది, 100 టన్నులే వేయాలి, అందులో 100 టన్నులే వేస్తారు. 110 వేసారు అనుకోండి, మునిగిపోద్ది. దేవుడు కూడా ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాన్ని సద్వినియోగపరుచుకునగలిగిన జ్ఞానం వచ్చినప్పుడే దేవుడు మనకిస్తాడు. 2, దేవుడు మనల్ని ఇంకా హెచ్చించలేదు అంటే మనలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. ఇవి సరిచేసి అప్పుడు ఉన్నత స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దేవుడు కూడా ఏ ఆశీర్వాదాన్నైనా చిన్న స్థాయి నుంచే తీసుకెళ్తాడు. మర్రి చెట్టు మహావృక్షం. ఆ మహావృక్షం ఎందులోంచి వచ్చింది? మర్రి విత్తనం ఎంత ఉంటుంది? పుచ్చకాయ ఎంత ఉంటుందా? పుచ్చకాయ, మన పనసకాయ, మన గుమ్మడికాయ, మన ఒక ఆనపకాయ ఎంత? మర్రి విత్తనం అంతే ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు కూడా క్రమక్రమంగా తీసుకెళ్తాడు. ఓవర్ నైట్లో హీరోని చేసాడు, ఓవర్ నైట్లో చేసాడు దేవుడు. 17 ఏళ్ల వయసులో యోసేపుకి భవిష్యత్తులో తను ఏమై ఉంటాడో, ఎలా ఉంటారో, ఎవరు ఏం చేయబోతున్నారో అన్నీ చూపెట్టారు దేవుడు. 17 ఏళ్ల వయసు. అవి నెరవేర్చబడ్డానికి ఎంతకాలం పట్టింది? 17 ఏళ్ల వయసులో దర్శనం ఇచ్చి 13 ఏళ్ల పాటు బానిస పొతిఫర్ ఇంట్లో, లేకపోతే ఐగుప్తుకి బానిసగా వెళ్ళాడు. పొతిఫర్ ఇంట్లో ఒక సర్వెంట్గా ఉన్నాడు, జైల్లో స్లేవ్గా ఉన్నాడు. 30 ఏళ్ల వయసులో రాజుగారి ముందుకు వచ్చాడు. ఇవన్నీ నెరవేర్చబడాలంటే ఓపిక. యోసేపు
అన్ని దర్శనాలు ఉండి భవిష్యత్తులో ఏమై ఉంటానో తెలిసి కూడా ఈ శ్రమలో ఈ కష్టాలు నాకేం కర్మ అనుకోలేదు. ఓపిగ్గా దేవుని చేతి క్రిందున్నాడు గనక తగిన సమయంలో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్జెంట్ మన పిల్లలకి మొన్నగాక 10th క్లాస్ గట్టెక్కి ఇంటర్మీడియట్కి వచ్చాడు. 3 లక్షల రూపాయలు బైక్ కావాలంటాడికి. 10th గట్టెక్కింది మొన్నే, అది కూడా వీడి గట్టెక్కల. కరోనా పుణ్యం అంటూ వేసేసారు, ప్రమోట్ చేసేసారు. వీడికి 3 లక్షల రూపాయలు బైక్ కావాలంట. నేను సామెతలు 28 20-22 వాక్యాలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడకు ఆతురపడేవాడు, ధనవంతుడు అవడానికి తొందరపడేవాడు శిక్ష నందకపోడు. కారణం ఏంటో తెలుసా అమ్మా? ధనవంతుడు అయిపోవాలన్న తాపత్రయంలో తప్పుడు పనులు చేస్తారు, అప్పుడు దొరికిపోతాడు. దొరికినోడికి శిక్ష ఉంటుందా ఉండదా? అది మ్యాటర్. సంవత్సరం రోజుల్లో 1 కోటి రూపాయలు బిల్డింగ్ కొనాల్సిందే, అపార్ట్మెంట్ కొనాల్సిందే. నువ్వేం చేస్తావు బాబు? ప్యూన్ అండి. మరి 1 కోటి రూపాయలు బిల్డింగ్ ఎట్ట కడతావు? టేబుల్ కింద చేయి పెడతా, లంచాలు కంచాలు మంచాలు పక్కలో గిక్కలో వేసాడు. దొరుకుతాడు కదా ఏదో ఒక రోజున. ఏదది ఈడి వస్తుంది. అరే నువ్వు ప్యూన్వి, నీకు 3000 జీతం, 1 కోటి రూపాయల బిల్డింగ్ ఎట్టకుండా నాకు ఎలా కొన్నావురా అంటే, మా తాత ముత్తాతల స్థిర శరా. అబ్బా, వేసేండి రైల్ని జైల్లో, తొక్కేండి రాజమండ్రి జైల్లో అంటారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం తీస్తాడు వాడు. ఎక్కడెక్కడ లంచాలు కంచాలు మంచాలు పక్కలేసాడు మొత్తం బయటికి తీస్తారు. వద్దొద్దొద్దొద్దు, తగిన సమయంలో దేవుడు మనల్ని 22వ వాక్యం, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. పాపం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారని తెలియదు ఆడికి. తొందరపాటు సకల శాపాలకి మూలం. ఓపికగా ఉన్నాం. తగిన సమయములందు దేవుడు మనల్ని హెచ్చించును గాక. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. దావీదుతో ఉన్న కొంతమంది ఒక రోజున సౌలుని రెడ్ హ్యాండెడ్గా చూసి దావీదుతో చెప్పారు, దావీదు నిన్ను దేశదిమ్మరణ చేసిన వాడు, నీ కంటి మీద కునుకు లేకుండా చేసినోడు అదిగో అక్కడున్నాడు, ఏసై వాడిని ఏం కాదన్నారు. దావీదు అన్నాడు, ఏసేయమంటావా? ఏసై మేము చూసుకుంటాం మొత్తం అన్నారు. దావీదు వెళ్ళాడు. వాళ్ళు ఏమని చెప్పుంటారు తెలుసా? వాడిని నువ్వు వేసి నిన్ను మేము గొప్పని చేస్తాం, నిన్ను వెంటనే మేము రాజుని చేసేస్తాం, మేమే కదా ముఖ్యం ఇక్కడ, చేసేస్తాం. దావీదు కూడా వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళబోయి ఆగాడు. ఎందుకు ఆగావు? అదే అభిషేకించబడ్డవాడు కదా అంటే, ఇదిగో నిన్ను గురించిన ప్రవచనాలు నీకు అర్థం కావట్లే. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, సౌలా స్థిరకాలం సదాకాలం నీ సింహాసనాన్ని స్థిరపడదాం అనుకున్నావు, కానీ నీవు క్రమశిక్షణగా లేవు, నీకంటే ఉత్తముడు ఇంకోడు దేవుడు 16వ అధ్యాయంలోనే దేవుడు నిన్ను అభిషేకించున్నాడు, దావీదు ఇదే తగిన సమయం అని రెచ్చగొట్టారు కొంతమంది పెద్ద మనుషులు. ఈ పెద్ద మనుషులు ఉన్నారు చూశారు, వాళ్ళకి నచ్చితే మనల్ని పైకి ఎత్తుతారు, నచ్చకపోతే గోతులో దోస్తారు. పేరుకి పెద్ద మనుషులు. దావీదు పాపం వెళ్ళిపోయి వెనక్కి వచ్చాడు. దావీదు చంపలేదే, అభిషేకించబడ్డవాడు కదా, లెట్ ఇట్ బి, మనకెందుకు వచ్చిన కూడా. అరే చెప్తే అర్థం కదా, మేము నిన్ను పైకెత్తేది, మేము నిన్ను గనపరిచేది, సౌలుని తీసేసి మేము నిన్ను పెట్టేది అక్కడ. దావీదు ఆ టైంలో రెచ్చిపోలేదు. యోసేపు, దావీదు, నేను ఇక్కడ కొన్ని మాటలు రాసుకున్నాను. దేవుడు నన్ను హెచ్చించేంత వరకు
దేవుడు నన్ను హెచ్చించేంత వరకు నా దేవుని పని చేస్తూనే ఉంటాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఒక్క మాట, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. ఇశ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. ఎప్పుడు? 2వ అధ్యాయంలో 2వ గ్రంథంలో. కానీ మొదటి సమూయేలు మొదటి గ్రంథం అంతా మీరు గమనించండి, తలలు పైకెత్తండి. సమూయేలు మొదటి గ్రంథం అంతా గమనించండి. దావీదుతో ఉన్న మనుషులు, ఇదిగో మా మాటను, నిన్ను అక్కడ పెట్టేస్తాం, ఇక్కడ పెట్టేస్తాం. దావీదు కూడా అప్పుడప్పుడు వాళ్ళ మాటలు విని కాలు దువ్వడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు దావీదుకు అర్థమైంది, దేవుడు తన జనుల నిమిత్తం నన్ను, ఇప్పుడు ఇది దేవుని చిత్తం, ఇది దేవుని సమయం. నాతో కూడా కొంతమంది చెప్తా ఉంటారు, నిన్ను అక్కడ పెట్టేస్తాం, ఎక్కడ పెట్టేస్తాం, ఎక్కడ పెట్టి. మీరు పెట్టేదేమిటి? నా దేవుడు కదా నన్ను పిలిచింది. సమూయేలు మొదటి గ్రంథంలో మీరేగా వేసేయమన్నాడిని. మనం వేసేసామనుకో, మళ్ళీ వాళ్ళే వచ్చి అంటారు, మేమేదో తెలియక వేసేమని అనుకో, వేసేసావా అంటారు. మనతో ఉన్నవాళ్ళే మనల్ని చెడగొట్టేది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగడ్తలకి ఇట్లాంటి వాటికి మనం కనుక పడిపోయామంటే పత్రమైపోతాం. దావీదు స్పష్టంగా గుర్తుపెట్టారు, నా దేవుడు నన్ను హెచ్చించేంత వరకు, ఆ సమయం వచ్చేంత వరకు శక్తి వంచన లేకుండా నా దేవుని పని చేస్తూనే ఉంటాను. మీరు కూడా మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకున్న ఇన్నర్ సర్కిల్లో, సర్కమ్స్టాన్స్లో దేవుడు హెచ్చించేంత వరకు తొందరపడకుండా అలా వెళదాం. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించునుగాక. అప్పటి వరకు ఓపికగా సాగాలి. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ఈ 3వ పాయింట్ వచ్చి 18వ తారీఖు జనవరి 2022 స్తుతి నైవేద్య కొడుకులో చెప్పున్నాను. వినాలనుకుంటే వినండి. దయచేసి అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, స్తోత్రం తండ్రి. మొదటి ఆదివారంలో తండ్రి ప్రభా, మీరు మాతో వచ్చిన మా ఒక్కొక్కరితో సూటిగా తేటగా మీరు మాట్లాడేందుకు స్తోత్రం తండ్రి. మీ వాక్యం సజీవమైందే, బలముగలదై, ఎటువంటి వాడిగల ఖడ్గం కంటేను బలముగా దూర్చు, హృదయ యొక్క ఆలోచన తలపులను పరిశోధించినదిగా ఉన్నందుకే స్తోత్రం తండ్రి. మీ వాక్యాన్ని జాగ్రత్తగా విని జాగ్రత్తగా అయ్యా వాక్యానుసారంగా ప్రవచించడానికి సహాయం చేయండి. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ సన్నిధికి తీసుకొచ్చిన బిడ్డలందరికీ స్తోత్రం స్తోత్రం. మీ బిడ్డలందరినీ ప్రభా వాక్యం చేత ఒక్కొక్కరిని భద్రపరిచి కంచి వేసి కాపాడు, సహాయం చేయండి. యేసయ్యా, స్తోత్రం 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 తండ్రి. మీరే కనికరించండి యేసయ్యా. చివరి దినాల్లో తండ్రి అయ్యా చాలా జాగ్రత్తగా భయభక్తులతో జీవితాన్ని కొనసాగించినట్టుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించి అయ్యా కుడికి మీరు ఆశీర్వదించి ఆది నుండి అంతవరకు నడిపించినందుకే స్తోత్రం. వాక్యం చెప్పిన మీ దాసుని మీరు బలపరిచి మీరు బలంగా వాడుకున్నందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కనికరించి కృప చూపి యేసయ్యా ఈ చేతిలో సమర్పిస్తున్నాం. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ విధం చేతనైనా వాక్యానుసారం జీవించి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని
మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.